వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ప్రజెంట్ నేనైతే అశోక్ నగర్ సర్కిల్ దగ్గర ఉన్నా. సో ఈ సర్కిల్ అందరికీ ఎరకనే, ఇదంతా కూడా ఇన్స్టిట్యూషన్స్కి పెట్టింది వేరు. సో చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ కోసం అని ఇతర జిల్లాలకు వెళ్ళి పక్క రాష్ట్రం నుంచి కూడా వచ్చి విద్యార్థులు ఈడ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతున్నారు. సో అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ దగ్గర వీళ్ళు ఎందుకు ఇంత పోలీస్ బందోబస్తు ఒక్కసారి మనం చూస్తుంటే అర్థమవుతుంది. ఒక 4 రోజుల క్రితం మనం చూస్తుంటే ఓయూ దగ్గర ఈ నిర్బంధం చూసినాం. ఓయూ దగ్గర ఇంకా కూడా పోలీస్ పహారా కాసిన పరిస్థితులు మనం చూసినాం. కానీ ఇవాళ అట్లాంటిది ఎటువంటి పరిస్థితి కూడా ఇక్కడ లేదు. కానీ ఒక్కసారి మనం ఇన్స్టిట్యూషన్ సర్కిల్ దగ్గర చూస్తుంటే ఏకంగా చైర్లు వేసుకొని గుస్తీ కాస్తున్నారు పోలీసులు ఇక్కడ నుంచి. సో దీనికి అంత కారణం ఏంటంటే నిరుద్యోగులు ఇవాళ సెక్రటరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. అదందరికీ ఎరకనే. సో ఎవరు ఏ కొన నుంచి వచ్చినా కానీ సెక్రటరేట్ వైపు మాత్రం వాళ్ళని వెళ్ళనీయకుండా చూడాలి. అట్లీస్ట్ సెక్రటరేట్కి కన్స్కమ్ ఒక్క నిరుద్యోగి కూడా తమ నిరసన తెలపనీయకుండా చూడాలి అని అనుకున్నారేమో, నాకైతే తెలియదు పోలీసులు. కాకపోతే సెక్రటరేట్ చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాలన్నీ కూడా హై సెక్యూరిటీ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ నిర్బంధం కనిపిస్తుంది, ఎక్కడెక్కడ పోలీస్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. ఇక ప్రజెంట్ నేనుండే సర్కిల్ దగ్గర ఒక్కసారి విజువల్స్లో చూద్దాం. పిల్లర్ నంబర్ 22 దగ్గర నేను ఉన్నాను. కానీ పిల్లర్ నెంబర్ 21 దగ్గర మనం చూస్తుంటే మహిళా పోలీసులు అండ్ దాంతోపాటు ఫ్లైఓవర్ కింద అంటే P21 దగ్గర నుంచి P22 దగ్గర వరకు మనం చూస్తుంటే ఈ చిన్న గ్యాపే, పిల్లర్కి మధ్యలో ఉండే గ్యాప్ ఎంత తక్కువ గ్యాప్ అనేది మీ అందరికీ తెలిసే. సో ఈ చిన్న గ్యాప్లోనే దాదాపు 50 మంది పోలీసులు ఒకేసారి కూర్చున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పహారా కాస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. సో అంత మాత్రమే కాదు, అండ్ ఇక్కడ మనం చూస్తుంటే P20 దగ్గర పోలీస్ వెహికల్తో పాటు అండ్ దాంతోపాటు దీని ఎదురుగా ఉండే ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. ఇన్ కేస్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కూడా ఎవరైనా వస్తే అని. ఇంకా చెప్పాలంటే చాలా వరకు కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఇవాళ బలవంతంగా మూపించి తాళం వేయాల్సిన పరిస్థితి. ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, ఎవరైనా అక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా ఇన్స్టిట్యూషన్ వరకు రాకుండా ఉండాలి అని చెప్పేసి ముందుగానే నిన్న అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టిట్యూషన్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అందుకనే ఇవాళ అశోక్ నగర్ దగ్గర మనం చూస్తుంటే హాలిడేస్ టైంలో కూడా నిరుద్యోగులతో విద్యార్థులతో కలకల్లాడే ఇన్స్టిట్యూషన్స్, చదువుకునే విద్యార్థులతో కలకల్లాడే ఇన్స్టిట్యూషన్స్ ఇవాళ బోస్పై కనిపిస్తున్నాయి. సెక్యూరిటీ నడమ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా పోలీసు బందోబస్తు ఎంతగా ఉందంటే ఇన్ కేస్ ఇన్స్టిట్యూషన్స్ విద్యార్థులు కనుక బయటకు వచ్చి వాళ్ళని నిరసన తెలిపే ప్రయత్నం చేస్తే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి పోలీస్ వెహికల్లో ఎక్కించాలని చెప్పేసి ఆ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర పోలీస్ బందోబస్తు ఉంది. ఆ ఇన్స్టిట్యూషన్స్ ముందు పోలీస్ వెహికల్స్, పోలీసు బస్సులతో సిద్ధంగా ఎదురు చూసే పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే కాదు, ఇక్కడ పిల్లర్ నెంబర్ మనం చూస్తున్నాం కదా, P21 దగ్గర నుంచి పిల్లర్ నెంబర్ 20 అండ్ 19 మధ్యలో ఒక పబ్లిక్ బస్ స్టాండ్ ఉంది. సో ఆ బస్ స్టాండ్లో కూడా మఫ్టీలో పోలీసులు ఎదురు చూసిన పరిస్థితి ఒకసారి మనం చూస్తుంటే విజువల్స్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. అందుకనే పబ్లిక్ ఎవరు బస్ స్టాండ్లో లేకుండా బస్ స్టాండ్ బయట బస్సుల కోసం ఎదురు చూస్తున్నారనమాట. సో ఇంతగా జనాలను ఎందుకు డిస్టర్బ్ చేసే సిచ్యువేషన్స్ వచ్చింది అనేది నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే ఒకవైపు సర్కారు నుంచి మీరు రండి మాతో మాట్లాడండి అని ఒక సర్కారు ఆహ్వానం పలుకుతుంది, ఒకసారి సర్కారు చెప్తుంది. వీళ్ళు వెళ్ళే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులకి వాళ్ళ పోలీస్ బందోబస్తు వాళ్ళని తీసుకొస్తుంది. అంటే మనం అసలు ఎక్కడున్నామని ఆలోచించుకోవాలి. అయితే ఇప్పుడు కొట్లాడే విద్యార్థులకి, ఇప్పుడు ప్రొటెస్ట్ చేసే విద్యార్థులకు కావచ్చు, సెక్రటరేట్ ముట్టడికి పిలిపించిన విద్యార్థులు, నిరుద్యోగులకు ఇట్లాంటివి ఏవి కూడా కొత్త కాదని ఒక్కసారి సర్కారు దృష్టి సారించాలి. మరోపారి తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుకు తెచ్చుకోవాలనే ఉండే పరిస్థితి అయితే నెలకొంది ఇవాళ. సో మొత్తానికైతే అశోక్ నగర్ సర్కిల్ దగ్గర దాదాపు 100కు పైగానే పోలీస్ బందోబస్తు, పోలీసు వెహికల్స్ అండ్ పోలీసు బస్సులతో అయితే పోలీసులు పహారా కాసిన పరిస్థితి. హై సెక్యూరిటీ మధ్యలో అష్టదిగ్బంధనంలో ఇవాళ మళ్ళీ హైదరాబాద్ని మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.